బహుశా ఒక ముఖ్యమంత్రి రాసిన చాలా అసాధారణ లేఖ అది. సమస్త భారతీయులను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ అది. సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన ఆ లేఖకు వెంటనే వేలాది ప్రతిస్పందనలొచ్చాయి. ఆ లేఖ రాసింది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇతర రాష్ట్రాలకు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరుల్లారా అంటూ ప్రారంభమైన ఆ లేఖ ఇలా కొనసాగింది. ఎన్ని ఇతర భారతీయ భాషలను హిందీ ఇప్పటివరకు కబళించిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోరు. భోజ్పురి, మైథిలి, గడ్వాలి, అవధి, బ్రస్, కుమౌనీతో సహా 19 భాషలు మాయమైపోయాయి. ఇంకా మరిన్ని భాషలు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నాయి. ఏకరూప హిందీకి గుర్తింపు తీసుకువచ్చేందుకు చూపుతున్న పట్టుదల పురాతన మాతృభాషలను హరించివేసింది. ఉత్తరప్రదేశ్, బీహారీలో హిందీ భాష మాట్లాడే ప్రాంతాలు నడిబొడ్డు రాష్ట్రాలు కానే కావు. ఆ రాష్ట్రాల ప్రజానికం అసలు భాషలు ఇప్పుడు గతకాలం అవశేషాలు. చరిత్ర గురించిన అవగాహన ఉన్నవారికి ఇదంతా ఎక్కడకు దారితీస్తుందో తెలుసు. అవును, ఇది ఎక్కడ ముగుస్తుందో మాకు తెలుసు. కనుకనే హిందీ ప్రాబల్యాన్ని తమిళనాడు ప్రతిఘటిస్తోంది. ఏకరూప హిందీకి గుర్తింపుకు వ్యతిరేకంగా స్టాలిన్ ఆక్షేపిస్తున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో ఉన్నారు. ప్రణాళికబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తమిళనాడు ఒక్క పార్లమెంటరీ స్థానాన్ని కోల్పోకుండా ఉండేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాగ్రత్త వహిస్తారని రాష్ట్ర ప్రజలకు అమిత్ షా హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తమిళనాడుకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గదనే విషయమై అమిత్ షా ఎటువంటి హామీ ఇవ్వలేదు. ప్రస్తుత సీట్ల సంఖ్య కేటాయింపు జరిగినప్పుడు భారతదేశ జనాభా వృద్ధి రేటు భిన్నంగా ఉన్నాయి. ఉత్తర భారతావని రాష్ట్రాలలో జనాభా పెరుగుదల చాలా హెచ్చు స్థాయిలో ఉంది. తత్కారణంగా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 30 లక్షల మంది జనాభా ఉండగా తమిళనాడులో ఆ సంఖ్య ఇంచుమించు 18 లక్షలుగా ఉంది. జనాభా సంఖ్య ఆధారంగా కొత్త లోక్సభ సీట్లు నిర్ణయించడం జరిగితే తమిళనాడు లోక్సభ సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో వాటి సంఖ్య పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం లోక్సభలో సీట్ల సంఖ్య 753కు పెరిగితే ఇప్పటికే అత్యధిక ఎంపీలను పంపుతున్న ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాల సంఖ్య 80 నుంచి 128కి పెరిగే అవకాశం తప్పకుండా ఉంది. దీనివల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య రాజకీయ సమతౌల్యతకు వాటిల్లేదేమిటో స్పష్టమే. హిందీ భాష మాట్లాడే ప్రాంతాల నడిబొడ్డు రాష్ట్రాలలో, దక్షిణాది రాష్ట్రాలలో కంటే లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీని పర్యవసానం ఏమిటంటే జాతీయ రాజకీయాలపై ఉత్తరాది ప్రాబల్యం బాగా పెరిగిపోతుంది. హిందీ రాష్ట్రాలను పరిపాలించే రాజకీయ పక్షాలే జాతీయ రాజకీయాలలో ప్రాధాన్యం పొందుతాయి. జాతీయ రాజకీయాలలో దక్షిణాది రాష్ట్రాల ప్రభావ ప్రాబల్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ సమతౌల్యత ఇలా తలకిందులు కావడం సరికాని ఆలోచనగా భారతీయ జనతా పార్టీ భావించడం లేదు. ఉత్తర భారతావనిలో లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుదల ఏ స్థాయిలో ఉన్నా బాగా లబ్ధి పొందేది బీజేపీనే. దేశ రాజకీయాలపై తిరుగులేని పట్టుకు హిందీ రాష్ట్రాలలో ఆధిక్యత ఆ పార్టీకి ఎంతైనా అవసరం. అందుకు ఆ పార్టీకి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తోడ్పడనున్నది. ఈ కారణంగానే స్టాలిన్, ఇతర దక్షిణాది నాయకులు హిందీ ప్రాబల్యం, జాతీయ రాజకీయాలలో ఉత్తరాది పెత్తనం విషయమై అమితంగా కలవరపడుతున్నారు. సకల రంగాలలో విజయాల మీద విజయాలు సాధిస్తూ పురోగమిస్తున్న కారణంగా దక్షిణాది రాష్ట్రాలను నియోజకవర్గాల పునర్విభజన తదితర చర్యలలో శిక్షిస్తున్నారని స్టాలిన్, ఇతర దక్షిణాది నాయకులు వాదిస్తున్నారు. ఆర్థికాభివృద్ధిలో దక్షిణ భారతావని ఉత్తర భారత రాష్ట్రాల కంటే బాగా ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్లో అక్షరాస్యత రేటు 68% కాగా కేరళలో అది 94%గా ఉంది. ఆర్థికాభివృద్ధిలోనూ ఆ రెండు రాష్ట్రాల మధ్య ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం సామాజిక మాధ్యమాలు రంగంలోకి రాకముందో దక్షిణాది రాష్ట్రాల వృద్ధి రేట్లను టీవీ మోహన్ దాస్ పాయ్ గణించారు. ఆ వృద్ధి రేట్లు ఆసియన్ టైగర్స్గా సుప్రసిద్ధమైన సింగపూర్, దక్షిణ కొరియా మొదలైన ఆగ్నేయాసియా దేశాల వృద్ధి రేట్లతో సమాన స్థాయిలో ఉన్నాయి. జనాభా పెరుగుదల విషయంలోనూ ఇటువంటి వ్యత్యాసం ఉంది. ఉత్తరాది, దక్షిణాది లోక్సభ నియోజకవర్గాల పరిమాణాలలో వ్యత్యాసానికి ప్రధాన కారణం జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సంపూర్ణ ఫలితాలు సాధించడమే అన్నది స్పష్టం. హిందీయేతర రాష్ట్రాలలో ఇప్పుడు జనాభా రేట్లు మరణాల రేట్ల కంటే తక్కువగా ఉన్నాయి. 1960-70ల్లో అనియంత్రిత జనాభా పెరుగుదల విషయమై వ్యక్తమైన భయాందోళనలు నిరాధారమైనవని రుజువైంది. ఇందుకు ప్రధాన కారణం హిందీ భాషయేతర రాష్ట్రాలు జనాభా నియంత్రణలో సంపూర్ణంగా విజయవంతమవడమేనని చెప్పక తప్పదు. చాలా మంది దక్షిణ భారతీయులు భావిస్తున్నా, అయితే తప్పనిసరిగా బయటకు చెప్పని విషయాలని స్టాలిన్ బహిరంగ లేఖ వ్యక్తం చేసింది. హిందీ రాష్ట్రాల వైఫల్యాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలు మరింతగా ముందుకు సాగకుండా ఎంతకాలం నిలోరిస్తారు?
భారతదేశ రాజకీయాలపై అన్నిటా వెనుకబడిన రాష్ట్రాలే ప్రభావ ప్రాబల్యాలు నెరపేందుకు అవకాశం కల్పించడం దేశ శ్రేయస్సుకు మేలు చేస్తుందా? మనది ప్రజాస్వామిక సమాజం మాత్రమే కాకుండా ఒక సమాఖ్య పాలనా వ్యవస్థ కూడా. దేశం మరింతగా పురోగమించాలంటే రాష్ట్రాల హక్కులను గౌరవించాలి. దేశాన్ని ప్రగతి పథంలో నిరంతరం ముందుకు తీసుకువెళుతున్న రాష్ట్రాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం శిక్షించటం దేశానికి ఏ విధంగా మేలు చేస్తుంది? దక్షిణ భారతదేశ ప్రజల మనస్సుల్లో సుడులు తిరుగుతున్న ప్రశ్నలివి. ఇటువంటి నిరసన భావాల నుంచి హిందీ భాషపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. దేశ ప్రజలకు స్టాలిన్ బహిరంగ లేఖే అందుకు తార్కాణం. హిందీ వ్యతిరేకత ద్రవిడ ఉద్యమంలో ఒక ప్రధాన భాగంగా ఉందన్న వాస్తవాన్ని మనం దాదాపుగా మర్చిపోయాం. తమిళ ప్రజల సాంస్కృతిక స్వాభిమానం, దక్షిణ భారతవని ప్రాంతీయ మనోభావాలను గుర్తించి గౌరవించిన మన జాతీయ నాయకులు హిందీ వ్యతిరేకతను రూపుమాపేందుకు విశేషంగా దోహదం చేశారు. హిందీ, ఇంగ్లీష్ను అధికార భాషలుగా నిరవధికంగా కొనసాగేందుకు హామీనిస్తూ 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికార భాషల చట్టాన్ని సవరించింది. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఉద్యమం ఉధృతంగా జరిగిన ఫలితంగానే ఇందిరాగాంధీ చొరవతో ఆ చట్టాన్ని సవరించడం జరిగింది. స్టాలిన్ తన లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు సమంజసమైనవని చరిత్ర చెబుతుంది. హిందీ సాపేక్షంగా ఒక కొత్త భాష. హిందీని సంస్కృతమయం చేసేందుకు బ్యూరోక్రాట్లు, రాజకీయవేత్తలు, పండితులు, ఆకాశవాణి విశేషంగా దోహదం చేశాయి. హిందీ మాత్రమే జాతీయ భాష అని ఆ భాషాభిమానులు వాదించడం కద్దు. అయితే ఇది తప్పుడు భావన. ఇంగ్లీష్ అనుసంధాన భాషగా ఉపయోగపడమే కాకుండా సాఫ్ట్వేర్ మొదలైన అంతర్జాతీయ వ్యాపార వాణిజ్యాలలో ఇతర ఆసియా దేశాల కంటే మనకు స్పష్టమైన ఆధిక్యతను, అనేక ప్రయోజనాలను సమకూరుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దటానికి ఆరాటపడుతున్న వారు దేశవ్యాప్తంగా హిందీ వ్యాప్తి చెందుతున్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అయితే హిందీ భాష రాష్ట్రాల సంకుచిత రాజకీయవేత్తలు, హిందీ భాష దురాభిమానుల కారణంగా హిందీ దేశ ప్రజలకు సుపరిచితం కావడం లేదు. సినిమా, టీవీ, స్ట్రీమింగ్, సంగీతం మొదలైన వాటి ఆలంబనతో ఆ భాష వ్యాప్తి చెందుతోంది. దక్షిణ భారతీయులు హిందీ భాషను మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నవారు అదే సమయంలో బాలీవుడ్ ప్రభావాన్ని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయ దురుద్దేశాలతో బాలీవుడ్కు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం జరగడం గమనార్హం. ఇంగ్లీష్ను అనుసంధాన భాషగా ఉపయోగిస్తున్న వారిని వలసవాద బానిసలు, ఆంగ్ల మానస పుత్రులు అని ఈసడిస్తున్నవారు పరాయి పాలకులకు వినాయక్ దామోదర్ సావర్కర్ రాసిన క్షమాపణ లేఖలను ఉపేక్షిస్తున్నారు. సత్యమేవ జయతే. మన భారత గణతంత్ర రాజ్యం గురించిన సత్యమేమిటి? రాజకీయ, పాక్షిక, సామాజిక దురాభిమానాల అజెండాలతో కాకుండా సమస్త ప్రజల శ్రేయస్సుకు సంకల్పించిన విశాల లక్ష్యాలతో విద్యుత్ ధర్మాలను నిర్వహించినప్పుడే భారత్ సుస్థిరంగా పురోగమన పదంలో ప్రస్తావిస్తుంది. కులమతాల పేరిట సామాజిక జన సముదాయాల మధ్య విభేదాలు, కలహాలు సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తే మన సమున్నత గణతంత్ర రాజ్య సంస్థాపన సూత్రాలకు మీరు ఎనలేని హాని చేస్తున్నట్లే. సందేహం లేదు. ప్రగతి సాధనలో తడబడుతూ విఫలమవుతోన్న హిందీ రాష్ట్రాల భాషను దక్షిణ భారతవని నేర్చుకోవాల్సిందేనని మీరు మొండిగా పట్టుపడితే మీరు మన దేశ భవిష్యత్తుకు తీవ్ర ముప్పు కలిగించిన వారవుతారు.